ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ప్రజలందరికీ ఆరోగ్యాలతో మనశ్శాంతిగా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆరోగ్యాలు మనశ్శాంతిగా ఉండాలని మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ రాశి వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగములో చూసుకుంటే ఇలా జీవితంలో ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ చాలా వరకు కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇలా మైండ్లో. ఎందుకంటే కొడితే కుంభస్థానాన్ని కొడుతుంటారు వీళ్ళు. మామూలుగా చిన్న పని చేయరు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ లాంటిది కానీ, ఒక పెద్ద కాంట్రాక్ట్ కానీ, పెద్దగా బిజినెస్ కానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ లాంటిది కానీ చేయాల్సిన జాతక యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన వ్యాపారదారులు అందరికీ కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలలో కొన్ని మార్పులు, కొన్ని విధానాలు చేంజెస్, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా విద్యాదారులకి వీళ్ళు ఊహించినంత ఉద్యోగ విషయాలు కానీ, ఊహించినంత చదువు విషయాల్లో కానీ బ్రేక్ అయిపోతుంటారు. ఎన్నో రోజుల నుంచి చదివిన విద్యను కూడా 1-2 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతుంటారు. ఆ 1-2 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి మళ్ళీ వీళ్ళు ఎక్కువగా థింకింగ్ చేస్తుంటారు. ఎందుకు ఇలా జరిగింది ఏమిటా అని ఆలోచిస్తుంటారు. కాబట్టి వీళ్ళ మీద నవగ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. అంటే 9 నవగ్రహాలు వీళ్ళ మీద ఉన్నాయి. ఆ నవగ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా అయితే హై లెవెల్ అవుతుంది, లేకపోతే ఏ పని కాదు. ఆ విధంగా ఇలా జాతక విధానంలో కనబడుతుంది. మరి చాలామంది విద్యాదారులకి కొన్ని మార్పులు చేంజెస్ కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకు కూడా మంచి విధానం ప్రకారంగా వాళ్ళకి ఈ సంవత్సరంలో పంట కూడా వాళ్ళకి అనుకున్నట్టుగా తప్పకుండా మంచి పంట వాళ్ళకి వస్తుంది. దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు అనేది ఉండదు. దాంట్లో కూడా విజయం అనేది వస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, ఈ బిజినెస్ చేయాల్సిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కానీ ముఖ్యంగా రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి, ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి, తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఎఫెక్టులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. లేనిపోని వీళ్ళ మీద కొన్ని పడటం, కొంతమంది లేనిపోని వీళ్ళని కొంతమంది సృష్టించటం, కొంత పోలీస్ స్టేషన్ దాకా పోవటం, కోర్టు దాకా పోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు, గుండెకి సంబంధించినవి, హెల్త్కు సంబంధించిన కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా దిశ తిరిగే మార్గం కూడా రాబోతుంది. అంటే అది కూడా వీళ్ళు ఊహించని ఒక స్త్రీ నుంచి ఇలా జాతకమే చక్రమే తిరిగే మార్గం అనేది, కలిసి వచ్చే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం, ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ బంధుమిత్రులతో కొంచెం పంచుకోవాల్సిన టైము దగ్గరికి వచ్చింది. ఈ సంక్రాంతి టైంలో మీకు కొన్ని అద్భుతాలు, కొన్ని బంధుమిత్రులతో, కొంత స్నేహాలతోని కొన్ని అభివృద్ధిగా రావాల్సిన ఈ సంక్రాంతి మీకు మంచి శుభాకాంక్షలని చెబుతున్నాను. మంచి కార్యక్రమాలు కూడా ఈ సంక్రాంతి నుంచి మీకు మంచి విజయాలు మీకు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు ఏ కార్యక్రమం చేసినా మీకు అన్ని శుభాలు జరుగుతాయి. కాబట్టి అన్నిటికన్నా దైవ బలం అనేది చాలా గొప్పది. మరి మీకు దైవ బలం అనేది ఉంది కాబట్టి మరి మీ కుటుంబ పేరు బలంలో చూసుకుంటే
మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కొంత నరదిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజలలో ఏడుపు, బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ, బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు, హైవేలకు వస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, కారులు కొంటున్నారు అని మీ మీద లేనిపోయిన నరదిష్టి ప్రయోగాలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రజా ఏడుపు మీ కుటుంబంలో చాలా వరకు కొంచెం కనబడుతుంది. దాంతోపాటు కొంచెం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీకు రావాల్సిన కొంత అప్పు మీ చేతుకుంటే ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకోకుండా ఎన్ని రోజులు మిమ్మల్ని బ్రేక్ చేసుకుంటూ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీరు ఈ సంక్రాంతికి మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. బంధుమిత్రులతో కానీ, బాకీ మీరు చేతుకుంటే ఇచ్చిన వాళ్ళు కానీ, ఎన్నో రోజుల నుంచి మీకు భూమి ఆగిపోయిన విషయాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, మళ్ళీ బిగినిస్ సమస్యలు కానీ, ఇప్పుడు మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల విజయం అనేది మీకు వస్తుంది. ముఖ్యంగా దైవ బలం అనగా భగవంతుడు ఆశీర్వాదం. ఆ భగవంతుడు ఆశీర్వాదం మీకు 100% భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ఉంది. కానీ మధ్యలో వచ్చిన మానవులు, మధ్యలో ఉండాల్సిన ప్రజల నుంచి మీకు లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని వచ్చి మీకు మానసికంగా ఇబ్బంది పడుతూ కుటుంబాన్ని ఆందోళన పాలు అయిపోయి కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి తర్వాత మనకి శత్రు భయం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈ శత్రు భయం వల్ల మీరు ఏ కార్యక్రమాన్ని ధైర్యంగా చేయలేకపోతున్నారు. మా ఫలానోడు ఏమి చేస్తాడో అన్న ఒక ఫీలింగ్ ఒకటి నీకు పడిపోతుంటుంది. కాబట్టి మీరు మీ పని మీరు చేసుకుంటూ పోయినా కూడా మిమ్మల్ని వారవకోకుండా మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికించి లేనిపోయిన సమస్యలు తెచ్చి వాళ్ళు పెట్టాలని మీ మీద చాలా వరకు కన్ను పెట్టి చూస్తున్నారు. కాబట్టి మట్టికి పోయినా మన మనిషి ఉండాలి. ఏ పని చేసినా అది మనం పోవాలి. కానీ ఏరే వారితో చెప్పి చేయించావో చేసే పనులను పోయిందా మళ్ళీ మీరు ఫస్ట్లో ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండిపోతారు. పైకి రారు, కిందికి పోరు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా దైవ బలం అనేది మీకు కావాలి. దైవ బలం కావాలంటే మీకు ఆ అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి. ఆ అమ్మవారిని పూజించాలంటే మీరు చేయాల్సింది శ్రీ వారాహిణి మాత. శ్రీ వారాహిణి మాతని మీరు పూజించినట్టుగైతే మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబ శాంతి, లక్ష్మీ శాంతి వర్తిస్తుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుంది. ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకం విధానం ఎలా ఉందో అనేది చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు.